మన లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ లో తెనాల నుంచి విజయవాడ రోడ్డు వేస్తున్నా అన్నారు. రోడ్డుగా వేసిన రోడ్డు ఇది. చూడండి ఒకసారి ఇదంతా. ఇప్పుడు తెలుగుదేశం పేజ్ లో ఒక అఫీషియల్ ఒక ట్వీట్ చూసి విజయవాడ నుంచి తెనాలి రోడ్డు వేస్తున్నాను అన్నారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ లో వచ్చిందని చూద్దామని వచ్చా. వస్తే ఇక్కడ గుంతలో గోతులు, రోడ్డు వేయడం కాదు కానీ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. కానీ చేసిన పని చిన్న పని అయినా కానీ ప్రచారంలో హైప్ అవుతుంది. ఒకసారి ఆ ట్వీట్ ఏంటో ఒకసారి మీరు కూడా చూడండి. పైన క్యాప్షన్, వైసీపీ 5 ఏళ్ల పాలన నిర్లక్ష్యం గురైన గుంతలైన మంగళగిరి తెనాలి రోడ్డు కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తగా వేస్తున్నారు. నాటి విధ్వంసం నేడు నిర్మాణం. వీడియోలో చూడండి. చూసారుగా వీడియో. యాడ రోడ్ వేసారని నాకు కనపడలే. ఒక ప్యాచ్ వర్క్లు ఒకటే వేస్తున్నారు. ఇప్పుడు కోకోకోలా ఫ్యాక్టరీ నుంచి కొంచెం ఎదరు పెద్దోడ్లు కూడా వెళ్ళే రూట్ లో మొత్తం గుంతలే. చేసింది చిన్నదే, ప్యాచ్ వర్క్ చేసి. కానీ మేము ఇదంతా చేస్తున్నాం, రోడ్ అంతా వేసాం, అభివృద్ధి చేస్తున్నాం అన్ని గట్రా చెప్తున్నారు. వాస్తవానికి చేసేది గోరంతా, పెంచేది మేము ఎంత ఆకాశంలో చేసాం, మేఘాల్లో కట్టాం బిల్డింగ్లు అని చెప్పి చెప్పుకుంటుంది గవర్నమెంట్. ఇది మీరు చేసేది ఏదైనా నిజాయితీగా చేయండి. చేసి మేము ఇంతవరకు చేసాం, ఇంకా చేస్తామని చెప్పండి, నమ్ముతాం. ఓకే, మీరు ఇంకా చేయకుండానే సోషల్ మీడియాలో మేము వచ్చేసాం ఇచ్చేసాం అని చెప్పి మీరు పోస్టింగ్లు పెట్టుకుని జనాలను మబ్బి పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేశారు, కానీ ఆయనకి చెప్పుకోవడం చేత కాక ఈ రోజు ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆయన ఒక బిల్డింగ్ కట్టినా ప్రచారం లేదు, ఒక రోడ్డు వేసినా ప్రచారం లేదు. కరోనా టైంలో కూడా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు, అది కూడా ప్రచారం చేసుకోలేకపోయేది. కానీ మీరు చేసి చిన్న ప్యాచ్ వర్క్ చేసి మేము రోడ్ వేసామని చెప్పి అఫీషియల్ గా ట్విట్టర్ లో పోస్ట్ చేసుకుంటున్నారు. దయచేసి ప్రజలందరూ గమనించి వాస్తవ రూపం గ్రహించండి. న్యూస్ ఛానల్లో మనకి ఇది రాదు. న్యూస్ ఛానల్ అన్ని ప్రభుత్వానికి అనుకూలంగానే వేస్తాయి. సోషల్ మీడియాలో అయినా వచ్చేవి చూడండి. కానీ సోషల్ మీడియాలో కూడా ఇవి చెప్తుంటే అరాచకాలు కొట్టించడం, పోలీస్ స్టేషన్ లో పెట్టించడాలు జరుగుతున్నాయి. కానీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటే మీరు కూడా గుర్తించి మేము చెప్పే సమస్యలు మీరు తీర్చారనుకో మీ గవర్నమెంట్ కూడా మంచిదే, మంచి జరుగుతుంది. మిమ్మల్ని మేము విమర్శిస్తున్నాం అని చెప్పి మీరు మా మీద కక్ష అయితే కట్టకండి. కట్టినా మేమేం చేయలేం. ఒకటి, మీరు చేసే పని నిజాయితీగా చేయండి, ప్రజలందరూ స్వాగతిస్తారు. కానీ చెయ్యని పని కూడా చేశామని చెప్పుకుని ఇలా ఇబ్బందులు పాలు చేసి రేపొద్దున మీకు కూడా ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి. దయచేసి మీరు ట్వీట్ పెట్టారు కదా, ఆ ట్వీట్ మార్చుకోండి. ప్యాచ్ వర్క్ వేస్తున్నాం, తొందరలో రోడ్డు వేస్తున్నాం అని చెప్పండి, ప్రజలందరూ స్వాగతిస్తారు. కానీ మీరు ప్యాచ్ వర్కులు చేస్తా రోడ్డే వేస్తున్నాం అని చెప్పి ప్రచారం చేస్తే నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. దయచేసి మీరు చేసే పని నిజాయితీగా చేయండి.